కానివ్వండి, అరకపూడి గాంధీ గారు కానివ్వండి, మా కాన్స్టిట్యుయెన్సీలోనే ఇదంతా రగడ జరుగుతుంది. ఈ రగడ జరుగుతున్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే స్టిల్ అని గాంధీ గారు అనడం అంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిండు కాబట్టి ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు. పాడి కౌశిక్ గారు అన్నారు నేను మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాయి. వింత ఛాలెంజ్. ఇప్పుడు పాడి కౌశిక్ గారి పొలిటికల్ కెరియర్ మీరు చూస్తే అది ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సోషల్ కాజ్ కోసం ఓ వెల్ఫేర్ సొసైటీ కోసం మాట్లాడినట్టు ఉండదు ఆయన ఎప్పుడు మాట్లాడినా. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడుతూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దుమ్మెత్తిపోస్తారు. ఇక్కడ నాకు తెలిసి నా అబ్జర్వేషన్ ఎలా ఉందంటే ఇక్కడ గాంధీ గారికి ఓ వెల్ చూజన్ పిఏసీగా మా గవర్నమెంట్ నియమించినప్పుడు ఓ మంచి మూవ్ తీసుకున్నారు. వాళ్ళు అపోజిషన్ నుంచే లీడర్ రావాలి కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి నచ్చకపోతే కౌశిక్ రెడ్డి గారు ఈ విధంగా పర్సనల్గా ఆయన మీద అటాక్ చేయడం, ఆయన ఇంటికి వెళ్ళి లొల్లిలు పెట్టుకోవడం, ఇది ఏ విధంగా అసలు నాకు తెలిసి ప్రజల కోసం ఉపయోగపడే రాజకీయం అయితే చేయట్లేదు. ఇంకా స్టూపింగ్ టు ది లో. అంటే ఈ లీడర్స్ ఎవరైతే ప్రజల కోసం ఎన్నికై ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారా అంటే బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు లేరు. అక్కడ పాడి కౌశిక్ గారిదండి, మిగతా బీఆర్ఎస్ లీడర్లు కూడా, ఒకవేళ హరీష్ రావు గారు కూడా ఉన్నారు ఈ ఎపిసోడ్లో, ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది, ఓరియంటేషన్ ఇవ్వాలి. పాడి కౌశిక్ గారు కానివ్వండి, గాంధీ గారికి కానివ్వండి, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి. హీ సీనియర్ మోస్ట్. కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడైనా కనిపిస్తుందా? ఎన్సీఏ వాళ్ళు ఇంటికి వచ్చి దాడి చేసిన తర్వాత కూడా కూర్చోబెట్టి మాట్లాడాలి మెచ్యూరిటీ లెవెల్